హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ పథకంలో భాగంగా వీళ్ళందరికీ ఉచితంగా స్థలాలు కేటాయించి ఇల్లు కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అలాగే వచ్చే నెలలోనే దాదాపుగా 3 లక్షల ఇళ్ల వరకు పూర్తి చేసి పంపిణీ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. సో ఈ ఇల్లు ఎవరికి కేటాయిస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వచ్చిన తాజా అప్డేట్ గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను. రాష్ట్రంలో పేద కుటుంబాలకు ఉచిత ఇళ్ల స్థలాలు అలాగే సబ్సిడీతో ఇల్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓ సమావేశంలో ముఖ్యమైన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది మార్చి 2026 నాటికి మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు వచ్చే నెలలో 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలని, అలాగే సంక్రాంతి కల్లా మరో 1,00,000 ఇళ్లను సిద్ధం చేసి పేదలకు ఇవ్వాలని కూడా ఆదేశించారు. రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి 10 రోజుల్లో కొత్త సర్వే చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పట్టణాల్లో ఇల్లు లేని వారికి 2 సెంట్ల స్థలం, గ్రామాల్లో వారికి 3 సెంట్ల స్థలం కేటాయించి ఆ స్థలాల్లో ఇల్లు కూడా పూర్తి చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సబ్సిడీ డబ్బులు జమ చేస్తుంది. ఉదాహరణకి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసిన తర్వాత కొంత అమౌంట్, గోడలు కట్టిన తర్వాత ఇంకొంత, చివరగా స్లాబ్ పూర్తయ్యాక మిగతా అమౌంట్, ఇలా దశల వారీగా ఇస్తారు. అదేవిధంగా టిట్కో ఇళ్ల పనులు కూడా తుది దశ వరకు చేరాయి. ఇప్పటి వరకు 1,77,546 టిట్కో ఇల్లు పూర్తయ్యాయి. వీటిలో 83,570 ఇల్లు లబ్ధిదారులకు అందించబడ్డాయి. ఇప్పుడు మరో 84,094 టిట్కో ఇల్లు కూడా త్వరలో పంపిణీ చేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేర్చాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఈ పథకం ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి అసలు ఇల్లు పొందలేని వారికి, అసలు సొంత ఇల్లు లేదనే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ అప్డేట్ మీద అధికారికంగా పత్రికల్లో కూడా వివరాలు వచ్చాయి. కాబట్టి మీరు ఎవరైనా మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మీ ముందుకు త్వరలో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.